వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నేమ్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని రైతు కుటుంబం ఆత్మహత్య యత్నం. నీకు నేనున్నానంటూ భరోసా కల్పించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాలకు చేరుకున్న మహానందీశ్వర స్వామి దంపతులు ఘనంగా పూజలు నిర్వహించి గ్రామోత్సవం నిర్వహించిన ఆలయ ఈవో లక్ష్మీనారాయణ. నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో దసరా పండుగ 20వ ఛాంపియన్షిప్ ఫ్రెండ్స్ సెటిల్ టోర్నమెంట్ కరపత్రాలు విడుదల చేసిన ఫ్రెండ్స్ కమిటీ సభ్యులు. నంద్యాల జిల్లా గ్రామ రెవెన్యూ సహాయకులకు చాలీ జీతాలతో బ్రతుకుతున్నాం, వేతనాలు పెంచాలి, ఇంతటితో మా ఉద్యమం ఆగదు, ధర్నా నిర్వహించిన గ్రామ రెవెన్యూ సిబ్బంది. ప్రజా సమస్యలను సంతృప్తి స్థాయిలో పరిష్కరించండి, కార్యాలయం ఫైళ్లన్నీ మీ ఆఫీస్ ద్వారానే సమర్పించాలి. 220 దరఖాస్తులు జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణ్య. కనీస వేతనాలకే ఆందోళనలు, ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి, ఆశాల నియామకాలు రాజకీయ జోక్యం తగ్గించాలి. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కదం తొక్కిన విద్యుత్ ఉద్యోగుల నిరసన ర్యాలీ. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించిన ఏపీజేఏసీ నాయకులు. నంద్యాల శ్రీ నిమిషాంబాదేవి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా. నంద్యాల జగజ్జనని ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన మాలా మండల దీక్ష. ఏటేటా పెరుగుతున్న మాలాధారులు, అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865 కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.